బీఆర్ఎస్ నేతలు మద్దతు ఇవ్వకుండానే మేయర్ కార్పొరేషన్ బడ్జెట్కు ఆమోదం తెలిపారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. కార్పొరేషన్ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు కార్పొరేటర్లు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కళాతోరణం తొలగించొద్దని తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తమ ప్రతిపాదన పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించొద్దన్న ప్రతిపాదనలో పట్టించుకోలేదంటూ ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు. సమావేశంలో వివాదం నెలకొంది. బీఆర్ఎస్ నేతలందరూ కూడా కార్పొరేషన్ సమావేశం నుంచి బహిష్కరించి బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పద్దు గందరగోళం మధ్య బడ్జెట్ సమావేశంలో పద్దును ఒప్పించుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. సార్, ఏం జరిగింది? అంటే పద్దు ఎలా జరిగింది? అసలు పద్దు ఆమోదం పొందిందా? 600 కోట్లు పెట్టారు కదా నిరసన. అసలు బడ్జెట్ ఆమె చదవలేదు. మా యొక్క వరంగల్ ఆత్మగౌరవ సమస్య అయినటువంటి కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ లోగో నుంచి తొలగించకూడదని తీర్మానం చేయాలని అందరూ సభ్యులు కోరుకుంటుంటే మేయర్ గారు, అక్కడ ఉన్న వాళ్ళు కమిషనర్ గారు వాళ్ళు ఏమి బడ్జెట్ చదవకుండా ఆమోదించడం అని దొంగసాటిగా పారిపోవడం జరిగింది. ఇది షేమ్. నిజం, మా ఆత్మగౌరవం, వరంగల్లో పుట్టిన ప్రతి బిడ్డ యొక్క ఆత్మగౌరవం కాకతీయ కళాతోరణం తెలంగాణ లోగోలో ఉండాలని దీన్ని తీర్మానం చేసి పెట్టండి అని చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని వాళ్ళు పట్టించుకోకుండా, దాన్ని ఏం చేయకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, వరంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వీళ్ళు చూశారు. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ బడ్జెట్ ను ఎవరు కూడా ఆమోదించాలి. నిరసన ప్రస్తుతం మనం చూస్తున్నాం. వీళ్ళందరినీ కూడా వెళ్లిపోయే క్రమంలో వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి దారిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని దారి తప్పించి మేయర్, కలెక్టర్ వాళ్ళందరూ వెళ్ళేలాగా చూస్తున్న నేపథ్యంలో కార్పొరేషన్ లో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. వాళ్ళను దారి ఇవ్వడం కోసం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలందరూ కూడా కార్పొరేషన్ కార్యాలయం ముందే వాళ్ళు బైఠాయించడం జరిగింది. కలెక్టర్ వెళ్ళడం కోసం, ఎమ్మెల్యేలు వెళ్ళడం కోసం దారి ఇవ్వాలంటూ వాళ్ళు వెళ్లకుండా అడ్డుకున్న నేపథ్యంలో పద్దు మా ఆమోదం లేకుండానే ఆమోదం వాళ్ళు స్వయంగా ప్రకటించుకొని వెళ్తున్నటువంటి నేపథ్యం కల్పిస్తుంది. మొత్తానికి కార్పొరేషన్ లో కొంత గందరగోళ నేపథ్యంలో ఆ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం ముగిసిందని చెప్పొచ్చు. వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలోనే పద్దును ఆమోదం తెలిపిన సమావేశాన్ని మేయర్ ముగించారు. అలాగే కాంగ్రెస్ నేతలు అందరూ వెళ్తుంటే బీఆర్ఎస్ నేతలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. ఓటు స్టూడియో.